హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 9వ అడ్జస్ట్మెంట్ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో 9వ అడ్జస్ట్మెంట్ ఏమంటే బ్యాడ్ డెట్స్, రాని బాకీలు. సో డియర్ స్టూడెంట్స్, డెటార్స్ సంబంధించి దాదాపు 5 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో బ్యాడ్ డెట్స్ అంటే ఇర్రికవరబుల్ అమౌంట్స్, ఇంకా మనకు రానివి, మనం రికవర్ చేసుకోలేనివి. ఎవరి నుంచి? రుణగ్రస్తుల నుంచి. అలాంటి వాటిని రాని బాకీలు అంటారు. ఓకేనా? సో మొట్టమొదటి దాన్ని క్యాల్కులేట్ చేయాలి, పర్సెంటేజ్ ఎంత ఉంది అని. సో చేసి అది లాస్ కాబట్టి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ వస్తుంది కాబట్టి ఆ డెటార్స్ నుంచి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఏదైతే రాని బాకీలుగా చూపించామో దాన్ని లెస్ చేయాలి. ఓకేనా? రైట్. సో నౌ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. డెటార్స్ 50,000 ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్. ఓకేనా? అడ్జస్ట్మెంట్ 2000 ఇస్ ట్రీటెడ్ యాజ్ బ్యాడ్ డెట్స్, అంటే లాస్ అన్నమాట. లాస్ కాబట్టి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఏమని? 2 బ్యాడ్ డెట్స్ 2000 రాసుకుంటాము. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఇక్కడ డెటార్స్ అని ఇన్నర్ కాలంలో ఎంత అమౌంట్ ఉంది? ఇన్నర్ కాలం 50,000 ఉన్నది. ఓకేనా? 50,000 అని రాసుకొని లెస్ మనం నికర రుణగ్రస్తులు చూపించాల్సి ఉంటుంది. నెట్ డెటార్స్ లెస్ బ్యాడ్ డెట్స్ అని 2000 లెస్ చేసి 48,000 మనం నికర నెట్ డెటార్స్ గా చూపిస్తాము. ఓకేనా స్టూడెంట్స్? సో దిస్ ఈజ్ 9th one. నెక్స్ట్ లెట్ us go to 10th one. Provision or reserve for bad and doubtful debts. This is a doubtful debt from debtors. అంటే కొంతమంది అసలు ఉరివే ఇవ్వరని మనకు తెలిస్తే బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేస్తాము. అనుమానం ఉందనుకో, ఇస్తారు ఈరు అనే డౌట్ ఉందనుకో, అలాంటి వాటి కోసం మనం కొంచెం అమౌంట్, కొంచెం పర్సెంటేజ్ కేటాయిస్తాము. కేటాయించి దాన్ని అంతకు ముందు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లేదా రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో లేకపోతే డైరెక్ట్ గా మనం P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేసి వేస్తాము. ఎందుకంటే దాన్ని లాస్ గా చూపించాలి. మీకు కన్జర్వేటిజం కాన్సెప్ట్ అనేది మితతత్వ భావన. కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారము మనకు వచ్చే ఆదాయాలను, అంటే వచ్చే ఆదాయాలు యాంటిసిపేట్ నో ప్రాఫిట్స్ బట్ ఎక్స్పెక్ట్ ఫర్ ప్రొవైడ్ ఫర్ లాసెస్ అని ఉంది. అంటే లాభాలను ఆశించొద్దు కానీ నష్టాలకు మాత్రం కేటాయింపులు చెయ్యి అని. ఆ సూత్రం ఆధారంగానే రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ను కొంచెం మొత్తాన్ని డౌట్ ఏమో ఇవ్వకపోవచ్చేమో అనుమానంతో మనం కొంచెం నష్టంగా చూపించాల్సి ఉంటుంది. నష్టం కాబట్టి P&L అకౌంట్ లో మనం డెబిట్ సైడ్ రాస్తాము. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రుణగ్రస్తుల మొత్తం నుంచి ఏదైతే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ గా మనం క్రియేట్ చేసామో ఆ పర్సెంటేజ్ లెస్ చేసి చూపించాలా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి 2 అంశాలు ఉన్నాయి. 22,000 బ్యాడ్ డెట్స్ గా చూపించమన్నారు, తర్వాత 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ గా చూపించమన్నారు. అది ఎలా చేయాలనేది చూద్దాం డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు ఫస్ట్ మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో 2 బ్యాడ్ డెట్స్ అని 2000 చూపిస్తాము. ఓకేనా? ఆ తర్వాత 2 ప్రొవిజన్ ఫర్ లేదా రిజర్వ్ RBD అంటాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కానీ లేదా రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని రాస్తాం. ఎంత? 5% అన్నాడు. ఎంత మొత్తం మీద? 50,000 మీద. సో డియర్ స్టూడెంట్స్, 50,000 మీద 50,000 లో 2,000 బ్యాడ్ డెట్స్ పూర్తిగా రాదు అని తెలిసిన తర్వాత దాన్ని లెస్ చేసినాకనే క్యాల్కులేట్ చేయాలి. 5% అంటే 48,000 మీద క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ 48,000. సో 48,000 బై ఇంటూ 5/100 అన్నప్పుడు 2 సున్నాలు. సో 5/100, 50, 5 8 jar 40, 5 4 jar 20, 24, 2,400. సో ఆ రకంగా బ్యాడ్ డెట్స్ 2,000, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,400 వేస్తాము. ఓకేనా స్టూడెంట్స్? రైట్.
ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఈ రకంగా వస్తుంది. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఎట్లా చూపియాలి అనేది ఇంపార్టెంట్. సో అసెట్ సైడ్ డెటార్స్ అని మనం 50,000 ఇక్కడ వేసుకుంటాము. లెస్ ఫస్ట్ బ్యాడ్ డెట్స్ బిడి ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే 2,000 48,000 వస్తుంది. ఇన్నర్ కాలమ్ లో రాసుకుంటాము. లెస్